నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రైల్వే డిఆర్ఎం తో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని డిఆర్ఎం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ డిఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ బడ్జెట్ రైల్వే శాఖ అధిక నిధులు కేటాయించారని, ఆంధ్రప్రదేశ్ బుల్లెట్ ట్రైన్ అవకాశాలు కల్పించారన్నారని, చాలాసార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి రైల్వే మంత్రి కలిసి నిధులను మంజూరు చేయమని విజ్ఞప్తి చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదములు. ముఖ్యమంత్రి 17 సార్లు ఢిల్లీకి వెళ్తే రైల్వే మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవ్ ని కలిశారని, విజయవాడలో ఉన్న రైల్వే సమస్యలపై పీడీఆర్ఎం తో చర్చించామని అన్నారు. నమస్కారం. మొన్న బడ్జెట్ సమావేశాల్లో రైల్వే శాఖ చక్కటి ఆకర్షణీయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలుగు రాష్ట్రాలకి చక్కటి అవకాశాలు కల్పించింది. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీ మొత్తం అన్ని కూడా పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు చెన్నై, ఈ విధంగా రైల్వే మంత్రి చక్కటి రైల్వే ఫాస్ట్ ట్రైన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నగరానికి వచ్చే విధంగా కృషి చేసేందుకు అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రైళ్లు ఇన్ని రావడానికి ముఖ్యంగా కారణమైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రైల్వేలు ఎటువంటి జోన్ లో గాని, అమరావతి రైల్వే స్టేషన్ లో గాని, రాబోయే కొత్త రైల్వే లైన్లకు గాని ఎన్నో విధాలుగా ఆయన దాదాపు సుమారు 15 సార్లు మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఈ బడ్జెట్ లో ఇవన్నీ అవకాశాలు ఉండే విధంగా కృషి చేశారు. ఇవాళ చూస్తే డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న పలు సమస్యల మీద కూలంకుషంగా చర్చించడం జరిగింది. వారు కూడా, అధికారులు అందరూ కూడా చక్కగా మాకు కూర్చుని మంచి సమావేశం ఏర్పాటు చేసుకుని విజయవాడకు రేపు రాబోయే ఆర్ఓబీలు కానీ, ఆర్యూబీలు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉన్న కొత్త రైల్వే స్టేషన్ రెనోవేషన్ విషయంలో కానీ మా దగ్గర కూడా సలహా సూచనలు వారు తీసుకుంటాం జరిగింది. వాళ్ళ మంచి సమన్వయంతో కూడా జరిగింది. అంతేకాకుండా ఎన్నో డ్రైనేజ్ సమస్యలు, విజయవాడ నగరం గుండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్ళటం వల్ల ఎన్నో డ్రైనేజ్ సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని కూడా ఇవాళ కూలంకుషంగా చర్చించాం. వీటన్నిటికీ తోడు కొండపల్లి రైల్వే స్టేషన్ లో ఎదురయ్యే సమస్యలను కూడా వారు టెండర్ రూపంలో ముందుకు వెళ్ళబోతున్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చెందే విధంగా, అభివృద్ధితో పాటు ఇవాళ నిజంగా పాపం అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ క్వార్టర్ లో కూడా ఉండలేని పరిస్థితులు, 50 సంవత్సరాల క్రితం కట్టిన క్వార్టర్స్, వాటిని కూడా అభివృద్ధి చేయడానికి రైల్వే స్టేషన్ తో పాటు వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ టెండర్స్ వెళ్ళి తప్పకుండా వాటిని చేస్తాం. జర్నలిస్టులకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా తప్పకుండా డిఆర్ఎం గారు చేయగలిగిన డిఆర్ఎం గారిని అడుగుతాం. రైల్వే మంత్రి గారికి తీసుకెళ్లవలసిన మా పార్లమెంటరీ పార్టీ లీడర్లు అందరం కూడా, ఎంపీలు అందరం కూడా తీసుకుని వెళ్లి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తాం. Vijayawada city area, which has grown by leaps and bounds, and there are capacity constraints in Vijayawada. So he has given a number of useful suggestions about the location of planned stations, how do we handle the enhanced capacity, and regarding the drainage and other issues which are affecting railways, and how to go about it. So I'm thankful to our honorable MP sir for giving us the suggestions. A number of issues like ROBs, LCs have been raised, and Railways is committed to fulfilling all the requirements of the people which have been listed out, and we hope in the near future people will feel the benefit of all these activities, ROBs that we have undertaken. Thank you. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం పాత యాగశాలలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల సాక్షిగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ ఆధ్వర్యంలో వైదిక కమిటీ, వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ పూర్ణాహుతిని నిర్వహించారు. యజ్ఞఫలాన్ని భక్తులందరికీ సిద్ధింపజేస్తూ లోక కళ్యాణం కోసం ఈ కృతువును ముగించామన్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సేవానాయక్ దంపతులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 21న తిరుపతిలో రాష్ట్ర స్థాయి చదరంగం లీగ్ ప్రారంభిస్తున్నట్లు క్రీడా ప్రాధికార సంస్థ విఎస్ఎండి బి ధరణి ప్రకటించారు. శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో నిర్వహించే శాప్ లీగ్ ట్రోఫీ మరియు మస్కట్లను క్రీడా ప్రాధికార సంస్థ విఎస్సి ఎండి బి ధరణి, ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విజయవాడ బెంపార్క్ లో ఆవిష్కరించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ ఈ లీగ్ ద్వారా గుర్తించబడిన క్రీడాకారులు భవిష్యత్తులో అవసరమైన మెరుగైన శిక్షణ, ఆర్థిక సహాయం అందించి వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడం శాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరి హంపి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడానికి ఈ లీగ్ ని ఎంచుకుందని అన్నారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాధికార సంస్థ విసి ఎండి భరణి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు మంచి క్రీడాకారులుగా తయారు చేసి వారు జాతీయ అంతర్జాతీయ క్రీడాంశాల్లో పోటీపడి విజేతలుగా నిలిచేలా సాఫ్ లీగ్ నిర్వహిస్తామని బి భరణి అన్నారు. మేడం ఒక్కసారి ఇంటికి కూడా ఒక ఫోటో మేడం 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 ఇటు సైడ్ చూడండి మేడం ఇటు సైడ్ మేడం కొంచెం వెనక్కి జరగండి మేడం కొంచెం మేడం ఆమె ఎన్ని ఫోటోలు తెస్తారు సామె రెడీ సార్ రెడీ రెడీ ఉందండి. అలాగే మనకి బర్నీ గారు చెప్పినట్టుగా శాప్ లీగ్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఐ థింక్ ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ ఇది ఒక మంచి స్టార్ట్ యంగ్స్టర్స్ కి ఎస్పెషలీ ఏంటంటే ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ అన్నది చాలా వస్తుంది. చిన్న ఏజ్ నుంచి ఇలాంటి శాప్ లీగ్స్ అన్నవి జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది. అండ్ యూనో ఇక్కడే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో స్టేట్స్ లో కూడా చేస్తే ఆ గుర్తింపు అట్ ద సేమ్ టైం స్పోర్ట్ అన్నది ఒక ఇంపార్టెన్స్ అన్నది మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే స్పోర్ట్స్ లో డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి మనకి ఎంతో మంది బాగా ఆడుతూ చాలా మంది పైకి వస్తున్నారు, యంగ్స్టర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇప్పుడు చూసుకుంటే నేను మొన్న ఇక్కడికి విజయవాడకి నేషనల్స్ కి రావడం జరిగింది, బ్యాడ్మింటన్ నేషనల్స్ అయ్యింది. అండ్ ఎంతో మంది యంగ్స్టర్స్ నేను చూశాను. సో వాళ్ళందరికీ ఇది ఒక ఎక్స్పోజర్ అని నేను చెప్పచ్చు. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ ఆల్సో థ్యాంక్ SAP at the same time government of Andhra Pradesh for taking this initiative forward. And at the same time ఇలాంటి లీగ్స్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎంతో మంది ప్లేయర్స్ మన స్టేట్ కి అలాగే మన దేశానికి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. మేడం, ఎన్ని డేస్ ఇది టోర్నమెంట్ జరుగుతున్నాయి, ఎంతమంది ఇందులో పాల్గొంటున్నారు, ఎన్ని గేమ్స్ ఇందులో ఉండబోతున్నాయి? అది నాకంటే మంచిగా మేడం గారు చెప్పగలుగుతారు. ఐ థింక్ షీఈ్ ద బెస్ట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్. సో సో ఇక్కడ శాప్ లీగ్ లాంచ్ జరగటం అన్నది ట్రోఫీ లాంచ్ నాకు చాలా ఆనందంగా ఉంది. సో మనకి ఆంధ్రాలో అనేక మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా శాప్ మరి ఎంచుకోవడం జరిగింది. సో ఈ లీగ్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ని గుర్తించి వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యేదానికి శాప్ వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వబోతుంది. సో మా అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్లో ఇప్పుడు కూడా స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉంది. సో ఈరోజు శాప్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్తో మనం ముందు కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ని చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై భరణి గారు. సో ఆవిడ వచ్చి 4 months అయినప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి స్పోర్ట్స్ని ఇలా ప్రమోట్ చేయడం అనేది ద క్రెడిట్ గోస్ టు హర్ and also all the members of the SAP. So I thank them for this great initiative and I wish them good luck. అందరికీ నమస్కారం. ఈరోజు శాప్ ట్రాఫీ లాంచ్కి వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ దీనికి ఇంపార్టెంట్ అయిన ఈవెంట్కి మనతో జాయిన్ అయిన కోనేరు హంపి గారు, ద వెల్ నోన్ చెస్ ప్లేయర్ ఆంధ్రా నుంచి, అండ్ పివి సింధు గారు, ద ఒలింపియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ వచ్చారంటే దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ స్టార్ట్ అని మనం చెప్పవచ్చు. ఈ శాప్ లీగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ రూట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మన ఇంపార్టెంట్ మోటివ్. ప్రతి స్పోర్ట్ ఇక్కడ మన స్టేట్లో హిడెన్ టాలెంట్స్ చాలా ఉంది. బట్ దానికి ఐడెంటిఫై చేయడానికి మనం ఒక ఇయర్ లాంగ్ టాలెంట్ సర్చ్ అనేది మొదలు పెడుతున్నాం. ఈ శాప్ లీగ్ అనేది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్. మనం ఫిబ్రవరి 2nd week నుంచి మొదలుపెట్టి ఇది డిసెంబర్ దాకా కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా అక్కడ ఉన్న ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు.
ప్రతి స్కూల్ నుంచి మనం ఎస్జిఎఫ్తో కూడా కొలాబరేషన్ చేయడం జరిగింది. దానివల్ల స్కూల్ నుంచి మొదలయ్యి మనకి స్టేట్ దాకా ఐడెంటిఫై టాలెంట్స్ అనేది మనం దీని ద్వారా రికగ్నైజ్ చేయగలుగుతాం. ఇలా రికగ్నైజ్ అవుతున్న టాలెంట్ని దానితో ఆపకుండా వాళ్ళ స్కిల్ బేస్ చేసి మనం ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఫర్దర్ ఇంకా ఫ్యూచర్లో మనకు ఒక కొనేరు హంపి గారు, పివి సింధు గారు మన ఆంధ్రప్రదేశ్కి ఎలా మనం తయారు చేయవచ్చు, వాళ్ళకి ట్రైనింగ్కి కూడా మనం ఫర్దర్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాము త్రూ SAP. సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు and also our honorable sports minister Mandipalli Ramprasad garu, our SAP chairman Amini Ravi Naidu garu and our secretary Ajay Jain sir, వీళ్ళందరూ గైడెన్స్ లో కూడా ఇలాంటి SAP లీగ్ అనేది మనం ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతుంది. యాజ్ అ VC and MD ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మా టీం మొత్తం కూడా గుడివాడ టౌన్ లో స్మార్ట్ మీటర్ల మీద విద్యుత్ వినియోగదారులకు అవగాహన నిమిత్తం కొత్త మున్సిపల్ కార్యాలయం సమీపన ప్రజలకు స్మార్ట్ మీటర్ల ఉపయోగం గురించి విద్యుత్ అధికారులు వివరించారు. అదనపు ఫీచర్స్ ఉంటాయని, అధిక విద్యుత్ బిల్లులను నివారించడానికి ఇది ఆధునిక విద్యుత్ మీటర్ అని, రోజువారీ విద్యుత్ వాడకంగా ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఎన్ని యూనిట్లు వాడింది మనకు తెలుస్తుందని, విద్యుత్ వాడుకోవడం తగ్గించుకోవడం మన చేతిలో ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ స్మార్ట్ మీటర్లను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ DEG బి శ్రీనివాసరావు, AD నాగబాబు, ఈ ఉషా పాల్గొని ప్రజలకు స్మార్ట్ మీటర్ల గురించి తెలియజేశారు. మనకి ఎటువంటి కన్జంప్షన్ అనేది ఎట్లా వాడుతున్నారు ఏంటనేది తెలుసుకోవచ్చు. ఇది మనం చూసుకోవచ్చు. ప్రతి మన సోలార్ మీటర్ మనం పెట్టిన సోలార్ మీటర్ ఇదే మీటర్ స్టార్ట్ సోలార్ మీటర్ కూడా గవర్నమెంట్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు గుడివాడ డివిజన్లోని గుడివాడ టౌన్లో మనం ఈ స్మార్ట్ మీటర్ల మీద అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అసలు మనం ముందు స్మార్ట్ మీటర్ ఎందుకు పెట్టుకోవాలా అనే దాని మీద విద్యుత్ వినియోగదారులకి అవగాహన చేయడం జరిగిందండి. దీనివల్ల ఈ స్మార్ట్ మీటర్ వల్ల ముఖ్యంగా మనకి విద్యుత్ వాడకం నియంత్రణ మన కంట్రోల్లో ఉంటుందండి. సపోజ్ ఈరోజు 4 యూనిట్లు కాల్చారనుకోండి, ఈ క్షణంలో ఎంత కరెంట్ కాలింది, సపోజ్ ఒక ఏసీ ఆన్ చేసాము, ఏసీ ఆన్ చేసినప్పుడు తర్వాత 12ంటికి ఆన్ చేసి 3ంటికి ఆపితే ఎన్ని యూనిట్లు కాలింది, అట్లా ప్రతి టైం టు టైం ఏదైనా కానీ విద్యుత్తు ఎంత కాలింది అనేదానికి అవగాహన ఉంటుంది. దానివల్ల మనం ఈరోజు సపోజ్ 4 యూనిట్లు కాలితే రేపొదం 8 యూనిట్లు కాలింది అనుకోండి, ఏ క్షణంలో ఎందుకు కాలింది, మన అనవసరమైన అప్లయన్సెస్ ఏదైనా వస్తువులు మనం వాడకుండా ఆ యూనిట్లు ఎలా నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది. మామూలు మీటర్కి స్మార్ట్ మీటర్కి డిఫరెన్స్ ఏంటంటే కంపల్సరీగా ఈ మీటర్ ఉండే వాళ్ళకి ఒక యాప్ డౌన్లోడ్ చేయడం జరుగుతుందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఏ టైంలో ఆన్లైన్లో మనకి ఎప్పుడు ఎంత లోడ్ ప్రకారం ఎన్ని యూనిట్లు కాల్చిందో మనకు తెలిసిపోతుంది. దాన్ని మనం నియంత్రించుకోవచ్చండి. మనం దానివల్ల మీకు వచ్చే బిల్లు కూడా మన చేతుల్లో ఉంటుంది. సపోజ్ ఈ నెల 500 వచ్చింది అనుకోండి, 500 కావాలంటే 500 తెచ్చుకోవచ్చు, 400 కావాలంటే 400 తెచ్చుకోవచ్చు అండి. అలాగే దీనికి ఇంకా కూడా మనకి ఇంకొక ఎక్స్ట్రా అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదండి. APRC రెగ్యులేషన్ ప్రకారం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ స్మార్ట్ మీటర్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఈ స్మార్ట్ మీటర్ వేరే ఉద్దేశం కూడా ఏం లేదండి. దీనివల్ల అదనపు ఫీచర్లు ఇస్తున్నాం మనం. గతంలో సపోజ్ 2వ తారీఖు 3వ తారీఖు రీడింగ్ తీశారనుకోండి, తీసిన వాళ్ళు ఏదన్నా వర్షం వల్ల దేనివల్ల మనకి 3వ తారీఖు రీడింగ్ రాలేకపోతే 4వ తారీఖు 5వ తారీఖు వచ్చిందనుకోండి, మనకి బిల్లు పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ స్మార్ట్ మీటర్ వల్ల
కంపల్సరీగా ఆ మంత్ ఎండింగ్ రోజు 00 అవర్స్కి ఆ మంత్ వరకు ఎంత కన్జంప్షన్ వచ్చిందో మనకి రికార్డెడ్గా తెలిసిపోద్దండి. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవచ్చు. మేజర్గా మనకి విద్యుత్ వాడకం కూడా నియంత్రణ మన చేతిలో ఉంటుంది. టైం టు టైం మన చేతిలో ఎన్ని యూనిట్లు కాలుతుంది ఏంటనేది మనకే తెలుస్తుంది. వేరే వాళ్ళు చెప్పే పని కూడా లేదు. మీరు సడన్గా 2000 బిల్లు వచ్చింది 3000 బిల్లు వచ్చిందని అలా చెప్పే అవకాశం కూడా ఉండదు. మీకే నియంత్రణగా ఉంటుంది. కాబట్టి ఈ గుడివాడ మున్సిపాలిటీ ప్రాంతంలో అమృత సిటీ కింద ఉంది కాబట్టి ఈ మీటర్లు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ మీటర్లకి ఏదైనా అపోహలు ఉంటే మీరు కంపల్సరీగా దాన్ని తొలగించుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ మీటర్ కూడా పెట్టడం జరుగుతుంది. మామూలు దానికి ఎంత కన్జంప్షన్ వస్తుంది, దీనికి ఎంత కన్జంప్షన్ వస్తుందో కూడా తెలుస్తుందండి మీకు. దయచేసి విద్యుత్ వినియోగదారులు మంచి సదవకాశం ఇది. ఈ రోజు దాదాపు నాకు తెలిసి 200. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.